చేవెళ్ల నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తలు మళ్లీ ఉధృతమయ్యాయి. కాళ యాదయ్య తనపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీంభరత్ తీవ్రంగా ఖండిస్తూ బహిరంగ సవాల్ విసిరారు. అంబేద్కర్ విగ్రహం ముందు క్షమాపణ చెప్పాలని భీంభరత్ డిమాండ్ చేస్తూ షాబాద్ ఘటనల లాంటి పరిణామాలపై యాదయ్యను హెచ్చరించారు. మైనాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరించారు. చేవెళ్లలో కాళ యాదయ్య చేసిన ఆరోపణలు సమస్యను రాజకీయంగా మళ్లీ మసకబార్చాయి. గత 10 సంవత్సరాలుగా భీంభరత్ తన వద్ద మామూలు వసూలు తీసుకున్నారని యాదయ్య చేసిన విమర్శలకు మైనాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భీంభరత్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నేనెప్పుడైతే మామూలు తీసుకుంటున్నానంటావో, ఎక్కడ ఎప్పుడు ఎంత ఇచ్చావో వివరాలు బహిరంగంగా చెప్పాలి. లేదంటే చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే అని భీంభరత్ సవాల్ విసిరారు. అంతేకాదు, ఇలాగే ఆరోపణలు చేస్తూ తిరిగితే షాబాద్ లో ఎదురైన సంఘటనలు ప్రతి చోట జరుగుతాయి. ఖబర్దార్ కాళ యాదయ్య అంటూ ఘాటైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీని గౌరవిస్తూ ఇప్పటి వరకు మౌనం పాటించానని, ఇకపై నాయకులు కార్యకర్తలపై జరిగే వేధింపులను సహించబోనని భీంభరత్ స్పష్టం చేశారు. నేను 10 సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు, నీ దగ్గర వసూలు చేసుకుంటున్నట్టు, నువ్వు నాకు ఇస్తున్నట్టు ఒక తప్పుడు మెసేజ్ నువ్వు ఈరోజు సమాజంలో చెప్పినావు. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రకమైనటువంటి నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నా మీద అబండాలు వేస్తున్నావు. దీనికి నిరూపించాలి. నువ్వు ఉట్టిగా గాల్లో మాట్లాడి చెప్తే కాదు. నువ్వు ఎట్టి పరిస్థితులలో నాకు ఒక్క రూపాయి ఎక్కడన్నా ఇచ్చినవా, ఒక్క రూపాయి నీతో నేను తీసుకున్నానా నిరూపించు అని చెప్పి సందర్భంగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. నేను పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు, ఆయనను పిలవండి, నేను వస్తా. ఎక్కడైనా మీరు ఏర్పాటు చేయండి సమావేశం. నాకు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి, ఆయన నాకు 2022 ముందు నాకు ఎక్కడ ఆయన పరిచయం లేడు. 2022లో ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి షాబాద్ మండలంలో చందనవెల్లిలో భూములు, రైతులకు భూములకు డబ్బులు ఇవ్వలే. వీళ్ళందరూ కూడా దోసుకు తిన్నారు. వాళ్ళ డబ్బులు సగం డబ్బులు తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. కోర్టుల్లో కేసులు వేసిర్రు, కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తరపున అందరం పోయి అక్కడ ఆయనతోని మాట్లాడినాం. అదే పరిచయం తప్ప ఆయనకు నాకు ఎట్లాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు, పరిచయం లేదు. అట్లాంటి నీ పార్టీ కాదు. అప్పుడు నీ పార్టీకి నేను ఎప్పుడు కూడా పనిచేయలేను. నేను పార్టీ నాయకుడు కాదు, నేను కార్యకర్తను కాదు, లేకపోతే నేను ఒకటే పార్టీలో పనిచేసింది కాదు, నేను ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళం కాదు. నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. కానీ నా మీద నువ్వు కావాలని తప్పుడు ఆరోపణలు చేసినావు. నీవు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నీకు షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పిర్రో, నీకు అట్లాంటి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నిజంగానే నువ్వు ఒక మనిషివి అయితే నీవు నా మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించు. లేదంటే చేవెళ్లలో అంబేద్కర్ ముందల ముక్కు రాసి క్షమాపణ చెప్పు. లేకపోతే నేను ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోతా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోకపోతే నువ్వు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతావో చూస్తా. షాబాదులో నీకు జరిగినటువంటి ఏదైతే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీకు ఎట్లాంటి బుద్ధి చెప్పినరో నువ్వు ఎట్లా చేవెళ్ల నియోజకవర్గంలో తిరుగుతావో చూస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పినటువంటి మాట మీద గౌరవంతో, వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద ఏదైతే మాకు చెప్పారో దాని మీద గౌరవంతో ఈరోజు సైలెంట్గా ఉన్నా, నోరు మూసుకొని ఉన్నా.